నెల రోజులకి ఎంత మురుగు పట్టిందంటబ్బా. రే ఇప్పుడు చూడు, ఏమిట్టి చేశాడే ముద్దు గుమ్మ నిన్ను ఆ బ్రహ్మ బాలతోనా. ఆ పొగరు చూసావా? రే ఇలా ఉంటేనే తెగ రెచ్చిపోతుంది. ఇక చెవులు నోరు సరిగ్గా పనిచేస్తే ఇంకెంత రెచ్చిపోతుందో. రేయ్, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, ఒకరు వైకల్యాన్ని ఎగతాళి చేయొద్దు అని. నువ్వు మారవరా? సారీ బ్రదర్, ఇకపై అంగవైకల్యం గురించి తప్పుగా మాట్లాడను. ఆ మొహం చూసావా గండు పిల్లిలాగా, ఆ జుట్టు చూసావా ముళ్ళ పందిలాగా, ఆ కళ్ళు చూసావా గొడ్ల గోపలాగా. ఇప్పుడు తృప్తిగా ఉందా? ఏరా, నన్ను పట్టుకొని చెవిటిది అంటావా? గట్టిగా ఒకటి ఇచ్చానంటే నువ్వు చెవిటి వాడు అయిపోతావు. మాట్లాడుతోందేంటి? నేను చెవిటిదన్నా. తల్లి పరాశక్తి. రాస్కెల్, పళ్ళు రాలు కొడతాను, జాగ్రత్త. కలయా నిజమా? నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. సరిగా చూసి చెప్పండి. జరిగింది, జరుగుతూ ఉన్నది, ఇకపై జరగబోయేది అంతా కరెక్ట్గా చెప్తాను. ప్రతిరోజు జనాలందరూ నన్ను వెతుక్కుంటూ వస్తున్నారంటే కారణం ఏంటి? ఊరి నుండి అప్పులు చేశారా ఏంటి? అంత బాగా జనాలు నన్ను నమ్ముతున్నారు, నా జోస్యాన్ని నమ్ముతున్నారు. నేనేం చెప్తున్నానంటే, పర్వాలేదు, కంగారు పడద్దు, ఇదంతా శని దశ పూర్తి అయ్యేవరకే. వచ్చే 7వ తారీఖు నుంచి బుధమహర్ దశ ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత ఈ జాతకస్తుడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. సార్, ఒక్క మాటలో చెప్పాలంటే, బుధుడు అనుగ్రహిస్తే లక్షలొచ్చి పడతాయి. కానీ గురువు అనుగ్రహిస్తే ఇలా తొక్కలిస్తాడా? దాన్ని అవతల పడేయండి సార్, కోట్లు కోట్లు ఇస్తాడు. అర్థమైందా? 54వ ఏట ఇతనికి శుక్రదశ వస్తుంది. ఆ సమయంలో ఇతను మన దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. విన్నావా? ఈ జాతకస్తుడికి 8ంట బుధుడు ఉచ్చలో ఉండటం వల్ల దీర్ఘాయుషుడు అవుతాడు. 95 సంవత్సరాలు గ్యారెంటీగా బతుకుతాడు సార్. ఒక ఫోన్ చేసుకుంటాను. హలో, ఎవరు? మినిస్టర్ గారా? సార్, కొంచెం వెయిట్ చేయండి, కరెక్ట్గా 4:30కి వస్తాను. థ్యాంక్ యూ. ఎలా సాధ్యం? సాధ్యంగా ఏమవుతుంది? నా చేత జాతకం చెప్పించుకోవాలంటే మన రాష్ట్రపతి దగ్గర నుంచి ఒబామా వరకు వెయిట్ చేయాల్సిందే, అంతే. నేను సెల్ ఫోన్ లో బ్యాటరీ వేయలేదు, నువ్వెలా మాట్లాడావు? వేయలేదా? వేయలేదు. నిజంగా వేయలేదా? వేయలేదు. అదేమిటంటే, ఒక లగ్నంలో 9 గ్రహాలు ఉచ్చలో ఉన్నటువంటి నాలాంటి వ్యక్తి బ్యాటరీ లేకుండా మాట్లాడచ్చు, ఎలాగైనా మాట్లాడచ్చు. అవేమి పట్టించుకోకండి. తెలిసిందా? ఏంటి అప్పుడప్పుడు మీ అబ్బాయిని చూసి తెలిసిందా, అర్థమైందా అని అడుగుతున్నారు? తర్వాత చెప్తాను, మీరు మిగతా చెప్పండి. ఈ జాతకస్తుడు 54 ఏళ్ళు వచ్చేసరికి ఈ ప్రపంచాన్నే మహారాజులా ఏలుతాడు. ఇతనికి కోటాను కోట్ల డబ్బేంటి, భవంతులేంటి, మర్యాదలేంటి, చివరిదాకా అంత వైభవంగా బతుకుతాడు. అలాగా? విన్నావా? నేను చెప్పింది విన్నావా? ఇప్పుడు అర్థమైందా నీకు? సార్ ఆపండి సార్, ఇప్పుడు ఏం జరిగిందని మీ వాడిని అలా చావబోతున్నారు? టెల్ మీ సార్. మరేంటయ్యా, ఈ జాతకుడు చచ్చి ఆల్రెడీ 10 సంవత్సరాలు అయింది. నువ్వొక ఫ్రాడ్ అని నమ్మొద్దని వీడికి ఎన్నోసార్లు చెప్పాను, కానీ వీడు నా మాట వినకుండా నీ చేతే జోసి చెప్పించుకుంటానంటున్నాడు. అందుకే నేను టెస్ట్ చేశాను.
నువ్వు చెప్పిన దాంట్లో ఒకటైనా కరెక్ట్ గా ఉందా? ఈ జాతకుడు ఎలా చచ్చాడో తెలుసా నీకు? ఊరి నిండా అప్పులు చేసి ఆఖరికి వీధులంటూ ఆడుకుంటూ కుక్క చావు చచ్చాడయ్యా. వాడి జాతకం చూసి వాడిది దీర్ఘాయుషు కోటీశ్వరుడు అవుతాడని చెప్తావా? నువ్వు జోషుడివి, నీకు జాతకరత్న బిరుదు ఒకటి. మాడుగుల మాధవరావు కాదు, ఫ్రాడ్ అబద్ధరావు అని పెట్టుకో. యాదవా నువ్వు బదరా. అమ్మో సెల్ ఫోన్, ఇక్కడ సెల్ ఫోన్ పెట్టాను ఏదయ్యా? మీద తీసుకో. ఇలారా ఫ్రాడే. రాత్రి 10 గంటలకు వచ్చి రూమ్ అడుగుతున్నారే, అప్పుడే మీరేంటో అర్థమైంది. సారీ, ఇక్కడ ఫ్యామిలీస్కే రూమ్స్ ఇస్తాం. మీలా ఊరు నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళకి రూమ్స్ ఇవ్వం. అంత మాట అనకండి, కొంచెం హెల్ప్ చేయండి. కుదరదు, నా టైం వేస్ట్ చేయకండి. వేరే లాజ్ చూసుకోండి, వెళ్ళండి. ఇలా చూడండి, వాళ్ళిద్దరూ తిరిగొచ్చి ఏదో ఒక కథ చెప్పి బతిమాలుకుంటారు. పొరపాటును కూడా రూమ్ ఇవ్వకండి. ఏంటి అమ్మాయి జాలి దయ లేకుండా మాట్లాడుతోంది? ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తాం? నిన్ను చూసుకోవడం మనసు కరగలేదే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మా సొంత ఊరు కాకినాడండి. గత 5 ఏళ్ళుగా మేము సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నాం. మా పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదు, అందుకే ఇలా పారిపోయి వచ్చేసాం. రేపు పొద్దున్న రిజిస్టర్ ఆఫీస్లో మీ ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. నాకు పర్వాలేదు సార్, నేను ప్లాట్ఫామ్ మీదనే పడుకుంటాను. కానీ తను అలా కాదు, ఎంతో సంపన్నమైన కుటుంబం. నాతో పాటు తను కూడా ప్లాట్ఫామ్ మీద ఉంచలేనుగా. కనీసం రిసెప్షన్ దగ్గరైనా కాస్త ప్లేస్ ఇవ్వండి సార్. తెల్లారే వరకు ఉండి తర్వాత వెళ్ళిపోతాం. సరే లోపలికి రండి. ఇది నా రూమ్, రాత్రికి ఇక్కడే ఉండండి. చాలా థ్యాంక్స్ సార్. అద్దెంతో చెప్పారంటే? అదేం అవసరం లేదు. చాలా థ్యాంక్స్ సార్. మీ మేల్ని మర్చిపోలేమండి. చాలా థ్యాంక్స్. పర్వాలేదు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.